It's not just skin care, it's cell care. Shop now. బ్రేకింగ్ న్యూస్. తనపై వచ్చిన ఫుట్బాల్ ఆరోపణలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. తాను బీజేపీ ఆఫీస్కి ఫుట్బాల్ తీసుకొచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఫుట్బాల్ ఎలా ఆడుకోవాలో చెప్పేందుకే తీసుకొచ్చానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంచి ఫుట్బాల్ ప్లేయర్ అని, ఆయనతో ఎలా ఆడుకోవాలనేది చర్చించామని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని, బీజేపీ గెలిచే వరకు తనకు తృప్తి లేదన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా ఫుట్బాల్ చూసి దాన్ని తీసుకొచ్చేది ఒక ఫోటో అని ఉందా మీ దగ్గర? ఏదో సగం తెలిసి మీరు ప్రచారం చేయకండి, మొత్తం తెలుసుకొని చేయండి. మీ అందరికి తెలియదు కానీ నేను ఫుట్బాల్ తీసుకొచ్చిన. ఎందుకంటే వచ్చే ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఏవైతే తెలియదు, కానీ సిద్ధంగా ఉండాలి, భారీ మెజార్టీతో గెలవాలి. అటు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇదైతే బొందబెట్టేసిండ్రు తెలంగాణ ప్రజలు, కేసీఆర్ పార్టీని బొందబెట్టేసిండ్రు. అటు కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ను ఎట్లా అడ్డుకోవాలి. కాంగ్రెస్లో అక్కడ రేవంత్ రెడ్డి గారు మా మిత్రుడు ఉన్నాడు, సీఎం. ఆయన చాలా మంచి ఫుట్బాల్ ఆడతాడు, అసలు ఆయన చెడు అలవాట్లు లేవు, ఆయన చాలా మంచి ఫుట్బాల్ ఆడతాడు. రేవంత్ రెడ్డి గారితో మనం ఫుట్బాల్ ఎట్లా ఆడుకుందాము లోకల్ బాడీ ఎలక్షన్స్లో అని మేము చాలా వివరంగా డిస్కస్ చేసినాము. అండ్ మేము ఇదేదో టీఆర్ఎస్ పార్టీ కాదు, ఏదో పార్టీ ఓన్డ్ బై కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కాదు, ఇదో వారసత్వ పార్టీ కాదు. మేము సీరియస్ డిస్కషన్స్ అయితే, లైట్ జోకింగ్గా డిస్కషన్స్ అయితే ఆ ఫుట్బాల్ ఎట్లా ఆడుకుందాము కాంగ్రెస్ పార్టీతో.